వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారి వెంబడి మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే వన్ వేగా వాహనాలు వెళ్లడం జరుగుతుంది. సుమారు రాత్రి 11 గంటల సమయంలో సిరిసిల్ల నుండి కరీంనగర్ కు వెళ్తున్న కట్టెల లోడు గల DCM వ్యాన్ TS22 TA 1449 నంబర్ గల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం లైట్ ఫోకస్ ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రమాదం సంభవించినట్లు వాహన యజమాని తెలియజేశారు. No, sir. గురుపల్లి నుంచి వెళ్ళి కర్రలోడి వేసుకోవడంగా ఇక్కడ రాత్రి 11 గంటల సమయంలో ఎదురుగా ఒక లారీ వచ్చింది. ఎదురుగా లారీ వస్తే అటు కట్ కాకుండా డైరెక్ట్ వచ్చేటప్పుడు ఎదురుగా వచ్చి ఈ బండికి ఆటో ఫేస్ టు ఫేస్ వచ్చే వరకు డ్రైవర్ అయిపోతుంది. బ్రేక్ కంట్రోల్ కాక అది వచ్చింది. ఎవరికి ఏం కాలేదు. ఎంత నష్టం వచ్చింది? ఎంత నష్టం ఎంత జరిగింది నష్టం వెహికల్ నష్టం జరిగింది. వెహికల్ నష్టం బాగా మెటీరియల్ అంటే ఏం ప్రాబ్లం కాలేదు. వెహికల్ మాత్రం బాగా